ఒక చిన్న గ్రామంలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక గ్రామంలో శ్రీదేవి అనే అత్త ఉండేది. ఆమెకు కృష్ణ అనే కుమారుడు, రాధ అనే కోడలు ఉండేవారు. రాధ చాలా మంచిది, వినయంగా ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం రాధను ఎప్పుడూ మెచ్చుకోలేదు. రాధా, ఈ పని సరిగ్గా చెయ్యలేదు, నీకు ఇంటి పనులు చేయడం కూడా సరిగ్గా రావట్లేదు అంటూ ఎప్పుడూ కోపంగా మాట్లాడేది. రాధ మాత్రం చాలా ఓపికగా ఉండేది. ఎప్పుడూ ఎదురు మాట కూడా చెప్పేది కాదు. దాంతో కృష్ణ రాధతో, రాధా, అమ్మ ఇలా మాట్లాడినా నువ్వు ఎందుకు బాధపడవు అని అడగ్గా, రాధ, అత్తయ్య మన పెద్దవారు కదా, వాళ్ళేం చెప్పినా మన మంచికే చెప్తారండి అంటూ సర్ది చెప్పేది. ఒకరోజు శ్రీదేవికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె చాలా బలహీనం పడింది. కృష్ణ బయట పనుల వల్ల ఇంట్లో ఉండలేకపోయాడు. అప్పుడు రాధ తన అత్తయ్యను ఎంతో ప్రేమగా చూసుకుంది. ఆమెకు సమయానికి మందులిచ్చింది, ఆహారం పెట్టింది. రాత్రంతా ఆమె పక్కనే కూర్చుని జాగ్రత్తగా చూసుకుంది. రాధ చూపించిన ఆ ప్రేమ శ్రీదేవి మనసును మెల్లగా మార్చింది. కొన్ని రోజుల తర్వాత శ్రీదేవి ఆరోగ్యం బాగైంది. ఆమెకి ఒక విషయం అర్థమైంది. తాను ఎంత కోపంగా మాట్లాడినా రాధ మాత్రం ఎప్పుడూ ప్రేమతోనే చూసుకుందని. దాంతో శ్రీదేవి రాధను పిలిచి, రాధా, నేను నిన్ను చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా మంచి కోడలివి అని చెప్పి ప్రేమగా కౌగిలించుకుంది. అది చూసి కృష్ణ చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య ప్రేమ, గౌరవం పెరిగింది. మనిషిని మాటలతో కాదు, వాళ్ల మంచితనంతో అర్థం చేసుకోవాలి. ప్రేమ, ఓపిక ఉంటే ఎంత పెద్ద అపార్థాలైనా మార్చుకోవచ్చు.